చికెన్ పులావ్ అంటే చాలామందికి స్పెషల్ అకేషన్స్ గుర్తొస్తాయి. కానీ నిజం చెప్పాలంటే మనకి ఎక్కువ సార్లు అది చేయాలి అనిపించేది బిజీ డేస్లోనే. అప్పుడే ఒక ప్రాబ్లం, మసాలా పేస్ట్ గ్రైండ్ చేయాలి, పుదీనా కొత్తిమీర క్లీన్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తీసి బయట పెట్టుకోవాలి. అప్పటికే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిపోతుంది. కానీ టేస్టీ చికెన్ పులావ్ చేయడానికి ప్రతిసారి అంత ప్రిపరేషన్ అవసరం లేదు. కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా సాఫ్ట్ రైస్, జ్యూసీ చికెన్తో చాలా బాగా వస్తుంది. ఈరోజు నేను ఎగ్జాక్ట్లీ అలాంటి లేజీ డే చికెన్ పులావ్ని షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని అందులో 2 టీ స్పూన్స్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా చేత్తో మిక్స్ చేసుకుని 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచీల అల్లం ముక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకుని మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగేలోపు 1/2 కప్ పెరుగుని తీసుకుని విస్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది పచ్చివాసన రాకుండా టెండర్గా, జ్యూసీగా మారుతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల షాహీ బిర్యానీ మసాలా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం విస్క్ చేసుకున్న కర్డ్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి కుక్కర్ క్లోజ్ చేయకుండా జస్ట్ మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 కప్పుల రెగ్యులర్ సోనా మసూరి రైస్కి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకుని రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 30 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి వేడి వేడి చికెన్ పులావ్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు ఎగ్స్ కానీ రైతా కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్గా ఒకసారి రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.